టైం అవుతుంది వచ్చి నువ్వు ఇక్కడికి? 11 అయింది. 11 అయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైం 3:30, 4 కావస్తుంది. అంత టైం అక్కడ ఉండటం అవసరమా జగన్ కోసం? అవసరమే, అవసరం ఉండే. నైట్ 1 గంట వరకు ఎప్పటికైనా ఛాన్సే ఆయనే. పైకి పోయినా కూడా ఆయనే. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తావా చూస్తాకి? ఎంత టైం ఉంటావా వాళ్ళ కోసం నువ్వు? ముగ్గురు కలిసి ఒక నోడి ఇటు మొగతనమా? రాజకీయం రాజకీయం అయినా ఏదైనా కానీ అది చేతకంతనం. ఒక్కడే డి అంటే డి, డి అంటే డి. మగోడు జగనే కానీ ఎవరు కాదండి. జగన్ వల్ల రేపు మళ్ళీ కలిసే ఉంటాం అంటున్నారు కదా, ఈసారి గెలుస్తాడా జగన్? జగన్ గెలుతుడు, గెలుతుడు, గెలుతుడు. ఇది అబ్బాయి తిరగలేదు. మొన్న మాయ చేశారులే. మాయ వేయటం వేశారు. ఎట్ట జరిగినాయో జరిగినాయి. అది పాపం ఆయనకి తెలీదు. పిల్లగాళ్ళ కోసం పోయిండు. అందుతో నెల కూడా పెట్టకూడదండి. ఓట్ల లెంకింపు నెల పెట్టారు దెంగిని. సరే, గెలిచారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. జనాలకి ఎలా చేస్తున్నారు? ఎలా చేసేది ఏముందండి? మీకు అవపడుతూనే ఉందిగా. చేసేది ఏమీ లేదు. మనమేం చదువుకున్న వాళ్ళం కాదు. ఇక అన్నీ చెప్పాలంటే జనం ప్రజలు చూస్తూనే ఉంటారు. ఇక వాళ్ళు చేసినట్టు చేసేది ఏమీ లేదు. అది ఇక అంతే. ఈ దెబ్బ జగనే, జగనే. ఇప్పుడు ఇది 4సారి చంద్రబాబు గారు, జగన్ ఒకసారి చేశాడు. తేడా ఉందా? వ్యత్యాసం లేదు. ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి వ్యత్యాసం ఉందా? తేడా ఉందా? కొద్ది తేడా ఉంది. ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళ నోటికి వచ్చే ఏది వచ్చేది మాట్లాడుకుంటారు అంతే. జగన్ ప్రభుత్వంకి వచ్చిన ప్రభుత్వమే లేదండి. ఇక్కడికి ఎంతమంది వచ్చారు? వీళ్ళందరినీ పోగేసుకొచ్చారా? పోగేసరాదు. వాళ్ళందరికీ వాళ్ళే వచ్చారు. జగన్ వస్తున్నాను వచ్చేసారు.